ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకపోగా 9 నెలల పాలనలో 80,000 కోట్ల అప్పులు చేసి జనరంజక బడ్జెట్ అని పేర్కొంటున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ రెడ్డి విమర్శించారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అభివృద్ధిపై దృష్టి సారించలేదని ఆరోపించారు. బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదన్నారు. హామీలు ఇచ్చాడు. ఏ ఊరికి పోయినా, ఏ గడపకు దొక్కినా ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే అవన్నీ ఇచ్చాడు. లాస్ట్ అన్నిటికంటే ముఖ్యం సూపర్ 6 నాకు ప్రాధాన్యత. సూపర్ 6ను ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్క నిరుద్యోగికి సంవత్సరానికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు. నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, ఈ యొక్క నిరుద్యోగ భృతికి 1 రూపాయి అన్నా నీ యొక్క బడ్జెట్లో కేటాయింపులు చేశావా? ఇది నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు నిరుద్యోగులకు చేసినటువంటి మోసం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రతి మహిళ ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి హామీ ఇచ్చావు. మరి ఈరోజు ఏమైనా దానికి సంబంధించి 1 రూపాయి అన్నా కేటాయింపు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. 2024-2025లో మీరు కేటాయించిన డబ్బులు కూడా పూర్తిగా ఖర్చు పెట్టలేదు. దీపం పథకం అంటే ఈ యొక్క మహిళలకందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెప్పి నువ్వు చెప్పావు. నేను సవాల్ విసురుతున్నాను ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి. మీకు ధైర్యం ఉందా? గ్రామాలకు వచ్చి మీరు ఎదుర్కొంటారా ప్రజలను? కనీసం 60% మందికి మించి ఈ యొక్క పథకం అందడం లేదు. ఇదే మీకున్నటువంటి చిత్తశుద్ధి? రేపు భవిష్యత్తులో మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఒక 5% ప్రజలకో 10% ప్రజలకో చేసేసి మేము ఇచ్చినామని చెప్పుకునేటువంటి పరిస్థితులు వస్తాయా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి, ఎక్కడ నీ సంపద సృష్టి? ఏమైపోతున్నారు ఈరోజు ప్రజలు? ప్రతి ఒక్క కుటుంబానికి, పేద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేటప్పుడు కనీసం అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ జరిగేది. ఈరోజు 1 రూపాయి డబ్బులు వచ్చినాయా? ఈరోజు డబ్బులు రాలేదు. 1,00,000 కోట్ల రూపాయలేమో నువ్వు అప్పులు చేసినావు. నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క 9 నెలల్లో నీ ప్రభుత్వం ఇప్పటికి 80,000 అప్పు చేసింది. రాబోయే ఈ నెల కంప్లీట్ అయిపోయే లోపల ఆ 1,00,000 రూపాయలు కూడా 1,00,000 కోట్లు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడికి ఆవిరైపోయినాయి ఈ 1,00,000 కోట్లు? మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగం, భారత రాజకీయాలు ఒక సున్నితమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు పోరాటం చేయడం మామూలే, కానీ దాన్ని హుందాగా స్వీకరించాలి. నేను విమర్శించినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోవాలా, అంతేగాని నేను అన్నాను నువ్వు లోపలేస్తావంటే మీ నాయన జాగిరా? ఇది ఏ హోమ్ మినిస్టర్ నాయన జాగిరా? లేకుంటే లోకేష్ నాయన జాగిరా? లేకుంటే చంద్రబాబు నాయుడు జాగిరా? నేను ఐఎమ్ ఏ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఐఎమ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా. ఐ హ్యావ్ మై ఓన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని ఎవడు నీ మీద ఎదురు తిరగకూడదని చెప్పి అక్రమ అరెస్టులు, పోసాని మురళీకృష్ణ ఏదో మాట్లాడని చెప్పి రిపీటెడ్గా చూపిస్తున్నాను నేను ఈ యొక్క టీవీలో, నీ కథలో ఆయన మాట్లాడేటువంటి బూతులు. మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పవన్ కళ్యాణ్, లోకేష్ మాట్లాడేటువంటి మాటలు నీ యొక్క ఛానల్స్లో చూపిస్తారని పచ్చ మీడియాలో నేను ఇస్తా క్లిప్పింగ్స్. నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడేటువంటి మాటలు మర్చిపోతున్నావా చంద్రబాబు నాయుడు? ఈ యొక్క తప్పుడు కేసులు పెట్టడం, మేము పోయి కేసులు ఇస్తే కేసులు పెట్టేవాడే లేడు, అసలు ఆ కంప్లైంట్ తీసుకునేవాడే లేడు. నేను రెడీగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి ఆ క్లిప్పింగ్స్ చూపించి. ఇప్పటికైనా ఒకసారి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకో. ఒక్కసారిని ఒకరి మోసం చేయొచ్చు, ఒకసారి 10 మందిని మోసం చేయొచ్చు, కానీ 10 సార్లు 10 మందిని మోసం చేయాలంటే అది అయ్యే పని కాదు. నువ్వు రా, ప్రజల్లోకి రా, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకో. ఈరోజు సామాన్య ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు.
మా ఊళ్ళల్లో అడిగితే చిన్న చిన్న వ్యాపారులు తోపుడు బండుల దగ్గర నుంచి గుడ్డలంగళ్ళ దగ్గర నుంచి ప్రొవిజన్ స్టోర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా కిరాణా అంగళ్ళ దగ్గర నుంచి ఎవడు చూసినా కూడా 30% కూడా వ్యాపారం జరగడం లేదంటున్నారు. ఇది వాస్తవం, మీరు కూడా విచారించండి వ్యాపారాలు. మరి ఏమైపోయింది నీ పరిపాలన దక్ష? ఏమైపోయింది? ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? నీ సంపద సృష్టి ఎక్కడికి పోయింది? నువ్వు సంపద సృష్టిస్తూ ఉంటే, నీకు సంపద సృష్టించేటువంటి శక్తే ఉంటే ఈరోజు ఎందుకు వ్యాపారాలు జరగలేదని చెప్పి నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా.